వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సజ్ఖాన్ పేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సజ్ఖాన్ పేట గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నయ్య తన ఇంటి వద్ద చెత్తను కాల్చుతుండగా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు శెట్టి శివకుమార్ మద్యం మత్తులో వచ్చి దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకున్న కుటుంబ మహిళపై కూడా దాడి చేసి అధికార పార్టీ నాయకుడినంటూ బెదిరించినట్లు తెలిపారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఆర్ఎస్ కోస్కి ఇన్ఛార్జ్ వెంకట్ నరసింహులు పోలీస్ స్టేషన్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులను ఫోటోలు వీడియోలు తీయొద్దంటూ ఓ లేడీ హెడ్ కానిస్టేబుల్ హెచ్చరించిన ఘటన కూడా వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఉన్నటువంటి శెట్టి శివకుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఈ రాత్రి శెట్టి శివకుమార్ చెన్నయ్య ఇంట్లోకి వెళ్ళి ఆయన బూతు మాటలు మాట్లాడుతూ ఆయన గుర్తుపట్టి కొట్టడానికి ఒక గాయపరిచిండు కూడా. కొట్టడం ఇది చాలా దుర్మార్గం. నీకు బల్పెక్ అయితే అది నీవు బయట ఉండండి, గేట్ బయటికి వెళ్ళి మాట్లాడండి అనడం చాలా తప్పు అని నేను పోలీసు వారిని కూడా ఖండిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలే కానీ ఎవరే కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది అని చెప్పేసి వాళ్ళు వినాలి అని చెప్పేసి నేను వాళ్ళకు పోలీస్ వ్యవస్థ కూడా సూచన చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా బాధలు చెప్పుకోవడానికి మీడియా వాళ్ళకి మేము చెప్పుకుంటాం. ఈ పోలీస్ కొంతమంది కానిస్టేబుల్ కూడా మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి, బయట మీరు ఫోటోలు దిగండి అనడం కూడా తప్పు. చట్టపరంగా మేమేమన్నా చట్టాన్ని పక్కన పెట్టి మేమన్నా అధిగమిస్తే మా పైన చర్యలు తీసుకోండి. మేము చట్ట ప్రకారమే ఫోటో తీసుకోవడానికి మాకు హక్కు ఉంది. పోలీస్ స్టేషన్ దేనికోసం? అందరి కోసం. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో పోలీస్ స్టేషనే వస్తారు న్యాయ వ్యవస్థకు.